యాష్మి నాగమణికంట నయనికని నామినేట్ చేసింది ఎలాగ ఈ యాష్మి రివెంజ్ స్టోరీ రక్త చరిత్ర 2 అంటే జనాల మీద రివెంజ్ లాగా ఎవరు మంచిగా ఉంటే వాళ్ళ మీద ఇది నామినేట్ చేశానని చెప్పి రివెంజ్ నాగేశ్వరరావు లాగా రివెంజ్ యష్మి అని పెట్టుకోవచ్చు దీని పేరు రివెంజ్ యష్మి. సో ఒకసారి తను నామినేట్ చేశానని చెప్పేసి నిన్ను ఫ్రెండ్గా ఎంతగానో నమ్మాను, నువ్వు వచ్చి దొంగనాచి మాటలు చెప్తున్నావు అది అని చెప్పేసి నేను ఎన్ని రోజులైతే ఉంటానో ఈ హౌస్లో అన్ని రోజులు అన్ని వీక్స్ నేను నామినేట్ చేస్తూనే ఉంటాను, ఏ పాయింట్ మీద నామినేట్ చేస్తూనే ఉంటానని చెప్పి మనకంటాకి గట్టి వార్నింగ్ ఇచ్చింది. సో చెయ్యి, ఎన్ని వీక్స్ చేస్తావు? పల్లవ ప్రశాంత్ ఉన్నాడు, ప్రతి వీక్ అయ్యాడు, వెళ్ళిపోయిన దాకా అయ్యాడు, విన్నర్ ఆడే అయ్యాడు. సో నువ్వు నామినేషన్ చేసి సిల్లీ నామినేషన్ చేసి వాడిని విన్నర్ చేస్తారు, వీళ్ళు సంక్రాంతిపోతారు. నాకు అనిపించింది అది. సో ఏ రీజన్ లేదు అందులో, దీని గురించి మాట్లాడుకోవడం పెద్ద రీజన్ కూడా లేదు. అదే రీజన్, తను ఏదైనా హర్ట్ చేశాడంట, అదే నామినేట్ చేసి హర్ట్ చేశాడు ఫ్రెండ్గా ఉండి, నువ్వు నన్ను మోసం చేసి, ఇదే రీజన్, ఏ రీజన్ లేదు దాని గురించి. సో ఇలాంటి వేస్ట్ రీజన్స్ అన్ని చేసేసి అది అన్నాడు గుడ్డమ్మ గూషమ్మ అని చెప్పి వాడిని తీసుకెళ్ళి పైన కూర్చోబెట్టండి, వాడి కప్పు పట్టుకుని పోతారు, మీరు సంకరాక్కుని కూర్చుంటారు, ఏం ఉండదు అక్కడ. అందరేమో ఆడి తర్వాత వాడందరూ ఎంజాయ్ చేస్తారు, మీరు ఆడిని చూసి ఏడ్చుకొని వస్తారు. ఇదే జరిగేది. సో ఇక్కడ దీని గురించి మాట్లాడుకోవడం వేస్ట్. అసలు సోనియా యష్మి యొక్క నామినేషన్ గురించి మాట్లాడుకోవడం చాలా అంటే చాలా వేస్ట్. నాకేంటో నా గురించి ముందు మాట్లాడుకోవాలి, సోనియాకి యష్మికి పద్దాలు కన్ఫ్యూజ్ అయిపోతున్నా, చేతి అమ్మ జీవితం. సో ఇంకో నెక్స్ట్ తన నామినేషన్ ఎవరు? ఇక సీతనే కదా ఇంకో నామినేషన్. సీత కాదు, ఇంకో నయనిక అంటే అదే నయనిక పాయింట్ కొంచెం పర్లేదు అనిపించింది. ఎందుకంటే ఇక్కడ నయనిక నామినేట్ చేసేటప్పుడు ఏమైందంటే చీఫ్గా నేను ఫెయిల్ అయిపోయాను ముందే ఒప్పేసుకున్నాను. చీఫ్గా నేను ఫెయిల్ అయ్యాను, నువ్వు ఫెయిల్ అయ్యావు. కానీ బిగ్ బాస్ మనకి ఏదైతే వర్క్ ఇచ్చారో ఆ వర్క్లో నాకైతే ఇవ్వలేదు. బట్ నీకు ఇచ్చిన వర్క్లో నువ్వు ఫుల్ ఫిడ్జర్గా చేయలేదు అనిపించింది. సో నాకు అక్కడైతే నచ్చలేదు. నువ్వు కొంచెం మంచిగా పర్ఫామ్ చేసి నీ టీంతో నువ్వు పని చేయించుకుంటే బాగుందని నాకు అనిపించింది. సో నువ్వు అది చేయలేదని చెప్పేసి అంది. సో పాయింట్ కొంచెం రీజనబుల్గానే ఉంది. బట్ కాకపోతే అయిపోయింది దాని గురించి మేళం ఎందుకని అనిపించింది. సో ఆ చీఫ్స్ అనేది లేదు కాబట్టి ప్రాక్టీస్ చేయొచ్చు లాస్ట్ వీక్ కాబట్టి. సో అక్కడ తర్వాత చెప్తున్నాం నయనిక కూడా స్కిల్ బాగానే డిఫెండ్ చేసుకుంది. అంటే డిఫెండ్ చేసుకోవడం కన్నా తను యాక్సెప్ట్ చేయగలిగింది దాన్ని. ఓ పాయింట్ నిజమే, ఎందుకంటే నేను చేయలేదు అక్కడ. బిగ్ బాస్ ఎటువంటి ఇదైతే ఇవ్వలేదు, కమెంట్ అయితే చేయలేదు. ఎందుకంటే అరే మీరు సపరేట్గా వండుకోని అని చెప్పారు, కానీ ఆ వండుకున్నదాన్ని కూడా మీరే కడగాలని చెప్పేసి ఏదైతే టీము పని చేయాలనుకున్నా వాళ్ళ టీం చేయాలని చెప్పేసి చెప్పలేదు. టీమ్గా డివైడ్ చేశాడు. డివైడ్ చేసిన తర్వాత పనులు కూడా, తినే ఫుడ్ని కూడా డివైడ్ చేశాడు. పనులు కూడా అలాగే డివైడ్ అయిపోతాయి. మ్యాక్సిమం చేశారు, బట్ కాదు బాత్రూంలో అవి చేయలేకపోయారు వాళ్ళు. వీలైనంత వరకు క్లీనింగ్ ప్రాసెస్ అయితే వాళ్ళే చేశారు. అంటే షోరూమ్ అంటే హాల్ క్లీన్ చేయడం కానీ మిగతా అన్నీ క్లీన్ చేయడం కానీ వాళ్ళే చేశారు. సో ఇక్కడ నాకు మంచిగానే అనిపించింది. బట్ అక్కడ నామినేషన్ చేసిన కొంచెం సిల్లీగా అనిపించిన, బట్ కాకపోతే ఏంటంటే పాయింట్ ఉంది కాబట్టి అక్కడ యాక్సెప్ట్ చేసేసింది. మనం కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడానికి తనకి మీద అనిపించింది అన్నమాట. అలా అంటే వాష్రూమ్కి వెళ్ళాలన్నా సరే మిగతా వాటికి వెళ్ళాలన్నా క్లీన్ చేయడానికి కావాలి కాబట్టి తన గేమ్లో కొంచెం ఇన్వాల్వ్మెంట్ కూడా నయనికది ఇన్వాల్వ్మెంట్ కూడా తక్కువ ఉంది. ఇంకో పాయింట్ కూడా చెప్పొచ్చు. ఎందుకంటే చాలా వరకు చూసుకున్నా తన ఇన్వాల్వ్మెంట్ అనేది తక్కువ ఉంది. ఎక్కడ చూసుకున్నా తన అక్కడ యాక్టివ్గా అనిపించలేదు. లాస్ట్ వీక్లో తన యాక్టివ్గా అనిపించిందంత వాళ్ళ టీంలో ఉన్న అందరూ యాక్టివ్గా అనిపించారు, కానీ తను యాక్టివ్గా అనిపించలేదు. ఏదో మూల కూర్చొని ఇలా చూస్తా కూర్చుంది, కానీ బట్ ఎక్కడ తన ఇన్వాల్వ్మెంట్ అయితే లేదు. సో అక్కడ కొంచెం డల్ అనిపించింది. దాని మీద కూడా నామినేట్ చేస్తుంటే ఆ పాయింట్ కూడా చెప్పుకుంటే బాగుండు. నా పాయింట్ ఇది, నువ్వు ఇలా అయితే నామినేట్ అయిపోవచ్చు అని నేను నయనికని నామినేట్ చేస్తున్నాను. బిగ్ బాస్ నేను నామినేట్ చేస్తున్నాను నయనికని, ఎందుకంటే తన ఇన్వాల్వ్మెంట్ లాస్ట్ వీక్ చాలా తక్కువ ఉంది. నేను ఎలిమినేట్ చేస్తున్నాను నయనికని అని అనవచ్చు అనమాట.